సిసిసి డిజిటల్ 230 PM న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో వైసీపీ నాయకుల పోరుబాట. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలన్న మాజీ మంత్రి అమర్నాథ్. పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోండి. వైసీపీ ఆధ్వర్యంలో నరసాపురంలో మాజీ ఎమ్మెల్యే ముదునూరి ఆందోళన. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదామును పరిశీలించిన కాకినాడ కలెక్టర్ షణ్మోహన్. భద్రతపై అధికారులకు దిశానిర్దేశం. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ పొంగునూరులో నిరసన. ప్రజలపై వేసిన భారాన్ని ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి డిమాండ్. ఏపీలో వైసీపీ పోరుబాట పట్టింది. ఎన్నికల సమయంలో కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక 6 నెలల్లోనే 15,000 కోట్ల భారాన్ని ప్రజలపై మోపిన సీఎం చంద్రబాబు సర్కార్పై విశాఖ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టింది. ఎన్నికల సమయంలో కరెంటు ఛార్జీలను తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక 6 నెలల్లోనే 15,000 కోట్ల భారాన్ని ప్రజలపై మోపిన సీఎం చంద్రబాబు సర్కార్పై విశాఖ వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కరెంటు ఛార్జీల పెంపుకు నిరసనగా ఆందోళన చేపట్టారు. దీంట్లో భాగంగా విశాఖలో మాజీ మంత్రి అమర్తో పాటు వైసీపీ నేతలు రోడ్డెక్కి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఎన్నికలకు ముందు నాణ్యమైన విద్యుత్ ఇస్తామని, విద్యుత్ ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి ఇప్పుడు పేదలపై కోట్లాది రూపాయలకు పైగా భారాన్ని మోపారని అన్నారు. బాబు షూరిటీ, బాధుడి గ్యారంటీ అనే తరహాలో చంద్రబాబు పాలన ఉందని ఎద్దేవా చేశారు. పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల్ని నిరసిస్తూ తక్షణమే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజల మీద పడినటువంటి భారాన్ని వారు తీసుకున్నటువంటి నిర్ణయం వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు నిరసన కార్యక్రమాల్ని నిర్వహిస్తూ, అలాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థానిక ఏడీ కార్యాలయాలు, అలాగే ఈరోజు విశాఖపట్నంలో ఈపీడీసీఎల్ సిఎండి కార్యాలయంలో కూడా ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి ఈ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎన్నికల ముందు కూటమి నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పినటువంటి విషయాలు, వారు అధికారం కోసం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, ఎక్కడా కూడా విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి బాధ్యత తీసుకోం, ప్రజల మీద భారాన్ని వేయం, ఆ పరిస్థితి వస్తే అవసరమైతే ప్రభుత్వమే దాన్ని భరుస్తుందని చెప్పి ఎన్నికల ముందు ప్రజలకు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల కాలంలోనే 15,000 కోట్ల రూపాయలు పెను భారాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి మీద వేసినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఈరోజు విద్యుత్కి సంబంధించి కూడా ఎక్కడ ఒకే నెలలో ఒకేసారి పెంచితే ఎక్కడ ప్రజలు ఒక్కసారి తిరుగుబాటు వస్తుందని ఈ నెలలో ఒక 60 పైసలు, వచ్చే నెలలో ₹1, అలా మార్చి వరకు దాదాపు ₹2 వరకు యూనిట్ మీద పెంచేటువంటి భారం ఈరోజు ప్రభుత్వం ప్రజల మీద వేస్తూ ఉంది. నెలసరి ₹600 వచ్చేటువంటి కరెంటు బిల్లు ఈరోజు ₹800, ₹1,000 వచ్చేటువంటి కరెంటు బిల్లు 1300, 1400 వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ అందరూ తెలుసు, స్లాబ్ రేట్లు కూడా 50 యూనిట్ల వరకు ఒక రేటు, 125 యూనిట్ల వరకు ఒక రేటు, 199 యూనిట్ల వరకు ఒక రేటు, ఇలాగ 6-7 స్లాబుల్లో ఉన్నటువంటి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి విద్యుత్ ఛార్జీలు, ఈ స్లాబ్ రేట్లతో పాటు మరో ₹2 అదనంగా ట్రూ అప్ ఛార్జెస్ వేయడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. వెంటనే ఇచ్చినటువంటి, మీరు ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలి. ఈ పెంచేటువంటి విద్యుత్ ధరల్ని వెంటనే తగ్గించాలి, నియంత్రించాలి. రానటువంటి కాలంలో ప్రజల మీద వేసినటువంటి భారాన్ని తగ్గించాలి. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీలు అయితే మరీ అన్యాయంగా 200 యూనిట్ల వరకు గతంలో ఫ్రీగా ఉన్నటువంటి పథకాన్ని ఈరోజు పూర్తిగా ఎస్సీ కాలనీలు అవి కూడా రద్దు చేసి, ఎవరన్నా బిల్లు కట్టకపోయినా వెంటనే కరెంటు చేయడం, పూర్తిగా ఎస్సీ ఎస్టీ కాలనీలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాద్ రాజు పేర్కొన్నారు. వైసీపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా నరసాపురంలో ర్యాలీ నిర్వహించారు. వైసీపీ కార్యాలయం నుంచి సబ్ స్టేషన్ వరకు ఫ్లెక్సీలు చేతపట్టి నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టిన అనంతరం ముదునూరి ప్రసాద్ రాజు చేతుల మీదుగా విద్యుత్ శాఖ ఏడీ మధుబాబుకు సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు, అభిమానులు పాల్గొన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 నియోజకవర్గాల్లో ప్రజల పక్షాన నిరసన కార్యక్రమాన్ని ఈ రోజున చేపట్టడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి చేసుకుని 7వ నెల గడుస్తూ ఉంది. కానీ ఈ రోజున చూస్తే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ నిలుపుదల చేసి ఈ రోజున ప్రజల్ని మోసం చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు పెంచినటువంటి కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం, ఈ రాష్ట్రంలోనే ప్రతి పౌరుడు ఇంధనాన్ని తయారు చేసుకుని మనమే అమ్ముకునేటువంటి పరిస్థితిని వనరులని సృష్టిస్తానని చెప్పడం జరిగింది. ఈ 6 నెలలు గడిచేటప్పటికి ఏవైతే తగ్గిస్తానన్నటువంటి విద్యుత్ ఛార్జీలు తగ్గించలేదు సరికదా. ఈ నవంబర్ నెలలో 6,050 కోట్ల రూపాయలు, డిసెంబర్ నెలలో 9,450 కోట్ల రూపాయలు, మొత్తంగా 15,500 కోట్ల రూపాయలు విద్యుత్ భారాన్ని ఈ రాష్ట్ర ప్రజల మీద వేయటం జరిగింది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు 5 సంవత్సరాల పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూస్తున్నారు. కానీ ప్రజలు ఆయన చెప్పిన మాటలకి మోసపోయి ఉన్నాం. మేము ఒకటే కోరుతూ ఉన్నాం, ఏవైతే మీరు హామీలు ఇచ్చారో ఇవన్నీ నెరవేర్చండి. ప్రజలు ఎన్నికల ముందు మీరు చెప్పారు విద్యుత్ ధరలు తగ్గిస్తానని, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తానని, తగ్గించండి. భారం వేయమని చెప్పారు, భారం వేయకండి. ఈ మంచి పేరు మీరే తీసుకోండి. ఈ రోజున 6 నెలలకే ప్రజల మీద, ఒక పక్క రైతుల మీద, ఒక పక్క సామాన్య ప్రజానీకాల మీద, ఒక పక్క విద్యార్థుల మీద, ఒక పక్క ఉద్యోగస్తుల మీద ఈ రోజున అన్ని వర్గాల వారిని కూడా మోసం చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వ పరిపాలన, ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన చూస్తా ఉన్నాం. రైతులకు సంబంధించి ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి రైతు భరోసా ఈ 6 నెలల్లో అమలు కాలేదు. ప్రతి సంవత్సరం ఏదన్నా కెలామిటీ వస్తే రైతు తరపున ఇన్సూరెన్స్ కట్టి, ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే కట్టి ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. ఇన్సూరెన్స్ ఎత్తేసారు, రైతు భరోసా ఎత్తేసారు. ఇవాళ ఇన్పుట్ సబ్సిడీ కానీ లేదు, రైతుకి గిట్టుబాటు ధర కానీ తడిస్తే మన బిక్కుబిక్కుమనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ కానీ, అమ్మఒడి డబ్బులు కానీ ప్రతి సంవత్సరం తల్లుల ఖాతాలో విద్యార్థులకి ఇబ్బంది లేకుండా, వారి చదువులకు ఇబ్బంది లేకుండా డబ్బులు వేసేటువంటి పరిస్థితి. ఏదైతే చెప్పిన మాట విద్యార్థులకు సంబంధించి వారు మోసపోయి ఉన్నారు. డ్వాక్రా మహిళలు కాపు నేస్తం మీరు చూసున్నారు, మొత్తం ఎత్తేసారు. ఇవాళ ఏ రంగం చూసినా, ఏది చూసినా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. పేదవాడికి కానీ ఈ రోజున ఎస్సీ ఎస్టీలకి 200 రూపాయలు మరి మించకుండా సబ్సిడీ ఇచ్చి ఈ రోజున కరెంటు బిల్లు ఇచ్చేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఈ రోజున మొత్తం అన్ని ఎత్తేసి మరి ప్రజల మీద ఇంత భారం వేసి మోసం కబుర్లు చెప్పినటువంటి చంద్రబాబు నాయుడికి ప్రజలు ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా గమనిస్తున్నారు. ప్రజల గొంతు వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రజల పక్షాన మేమందరం కూడా విద్యుత్ అధికారులు గాని, కలెక్టర్ గారికి గాని, ఈ ప్రభుత్వానికి గాని విజ్ఞప్తితో తెలియపరుస్తూ ఉన్నాం. వెంటనే పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తాం. రాష్ట్రంలో రజక వృత్తిదారుల సంక్షేమం పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. రాష్ట్రంలో రజక వృత్తిదారుల సంక్షేమం పట్ల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జనసంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్టయ్య అన్నారు. గురువారం గోపాలపురం నియోజకవర్గంలో రజకుల సమస్యలపై పలు గ్రామాల్లో పర్యటించారు. దోబీ సంబంధిత పోస్టులను రజకులకే ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినా అమలు చేయకపోవడం బాధాకరమని అన్నారు. రజక వృత్తి నిమిత్తం చెరువులను రజకులకే శాశ్వతంగా కేటాయించాలని గ్రామ కార్యదర్శి సతీష్ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సతీష్, రజక సంఘ నాయకులు కోటి చుక్కల వెంకటేశు, కృష్ణవేణి, జిల్లా నేతలు సుబ్బయ్య, వట్లూరు మురళీ శ్రీనివాస్, జోలపాలపు సత్యనారాయణ, ఏవి కోటేశ్వరరావులు పాల్గొన్నారు. లీజ్ అప్సెట్ ప్రైస్ వచ్చింది. అయితే అప్సెట్ ప్రైస్ విషయంలో కూడా నేను లాస్ట్ టైం డిఐపిఓకి ఇతర అధికారులకు కూడా నేను లెటర్ పెట్టడం జరిగింది. అయితే ఈ చెరువులు లీజు వేసే విధానంలో కూడా అధికారులు అప్సెట్ ప్రైస్ వేసేటప్పుడు 499 జీవో ప్రకారంగా చూసి ఆ జీవో ప్రకారంగా వెయ్యాలని మేము కోరుకుంటున్నాము. అయితే ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే రజకులకు కేటాయించిన చెరువు
వాళ్ళు గుర్తు చేసుకునే చెరువు దగ్గర రజకులే కనుక అంగీకరించినట్లయితే వాళ్ళకి తప్పనిసరిగా లీజుకి గ్రాస్ అండ్ ట్రీస్ కూడా వాళ్ళకి ఇవ్వాలని ఇచ్చారు. అయితే ఇవ్వాలనే విషయాన్ని కూడా నేను డిఎల్పిఓ గారికి, గ్రామ పంచాయతీకి, ఎండిఓ గారికి కూడా నేను చెప్పడం జరిగింది. ఆల్రెడీ నేను దేవరపల్లి ఎండిఓ గారికి కూడా నేను మాట్లాడడం జరిగింది. వీళ్ళు వృత్తి చేసేటప్పుడు వస్త్రాలు ఆరబెట్టేటప్పుడు గేదెలు వగైరా తగ్గితే అవి కనుక చిరిగిపోతే వీళ్ళు ముందు చెల్లించలేదు కాబట్టి వేరే తీసుకోవాలని మేము గవర్నమెంట్లో ఆర్డర్ తీసుకున్నాం. తప్పనిసరిగా ఈ చెట్ల విషయంలో కూడా గ్రామ పంచాయతీ వాళ్ళు పునఃపరిశీలించి వీళ్ళకే ఇచ్చి ప్రజలకు సహకారం చేస్తారని. ఈ 3 ఫసలుకి ఇంత వచ్చింది, ఈ నోటీస్ అన్న 15 రోజుల్లో మీరు చెల్లించాలని మస్టర్షుడ్గా ఇచ్చినట్లయితే మాకు సంతోషంగా ఉండదు. ఇది కూడా నేను ఎందుకు అడుగుతున్నానంటే కొంతమంది కార్యదర్శులు వచ్చిన అమౌంట్ కాకుండా ఎక్కువ అమౌంట్ చెప్పి మా వాళ్ళకి చెప్పడం వల్ల వీళ్ళు సంఘంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. అందువల్ల తప్పనిసరిగా నోటీస్ ఇవ్వాలని కోరుకున్నాము. ఈ రోజు నాడు గౌరవ సెక్రటరీ గారు ఆప్యాయతగా మాట్లాడి మా వాళ్ళతో కూడా లీజు కట్టించుకుంటున్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా అధికారులు అందరూ కూడా మాకు న్యాయం చేస్తున్నారు. ఆ ప్రకారంగానే ఇక్కడ మాకు జరిగింది. వైసీపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా గూడూరులోని ఐసీఎస్ రోడ్లో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వైసీపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా గూడూరులోని ఐసీఎస్ రోడ్లో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరిగ మురళి పాల్గొని కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే విద్యుత్ ఛార్జీలు పెంచి పేదల నడ్డి విరిచిందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరిగిందని, టీడీపీ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై రాబోయే రోజుల్లో వైసీపీ ఆధ్వర్యంలో పోరాటాలు ముమ్మరం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బక్సవత్సలరెడ్డి, బాలకృష్ణారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి, నాగరాజు, సునీల్ రెడ్డి, గురవయ్య, ప్రసాద్ గౌడ్, సంపత్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గొప్పగా నేను పరిపాలన చేస్తాను అనుకోకుండా పదే పదే ఊదరగొట్టి మరి ఈరోజు 6 నెలలు గడుస్తుంటే ఏ నిర్వాహకంతో పరిపాలన చేస్తున్నారో బేరేజ్ వేసుకుంటున్నారు. ఆ రోజు ఎలక్షన్ల ముందుగా మరి చంద్రబాబు నాయుడు గారు కడపలో కానివ్వండి, వైజాగ్లో కానివ్వండి, పెద్దాపురంలో కానివ్వండి మరి 7 దఫాలు జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ ఛార్జీలు పెంచారని మాట్లాడారు. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, సర్దుబాటులో మరి సర్దుబాటు చేస్తూ 5 సంవత్సరాలకి 48 పైసలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు పెంచారు. తెలివిగా చంద్రబాబు నాయుడు గారు 7 సార్లు పెంచినట్టుగా చూపిస్తున్నారు. ఈరోజు బేరేజ్ వేసుకోవాలి. మనం ఇంచుమించు 15,485.36 కోట్లాది రూపాయలు ఈరోజు ప్రజలను నడ్డి విరిచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మీరు బేరేజ్ వేసుకోండి. అక్టోబర్ నెలలో వచ్చే బిల్లులు, కరెంటు బిల్లులు ఏ రకంగా ఉన్నాయి, ఈ నవంబర్ డిసెంబర్ వచ్చే బిల్లులు ఏ రకంగా ఉన్నాయి. 6,000 కోట్ల రూపాయలు ఈ 2 నెలలకే సర్దుబాటు జరగడానికి ప్రణాళికలు సిద్ధమైపోయినాయని కూడా నేను మనవి చేస్తున్నాను. మరి 2వ విడతగా జనవరి నుంచి మళ్ళీ మార్చి లోపల 9,462 కోట్లాది రూపాయలు మళ్ళా పెంచేదానికి 2వ తడుగున సిద్ధం చేసేస్తున్నారు. ఎంతసేపు మోసంతో ముందుకు రావడమే. గంటాపదంగా చెప్పారు, మైకులు తీసుకొని ఓదరు కొట్టారు. నేను కరెంటు పెంచనంటే పెంచను, అవసరమైతే తగ్గిస్తానని మాట్లాడారు. ప్రజల ఆశలతో ఆడుకున్నారు. మీకు మరి సోలార్ సిస్టమ్ ద్వారా ప్రతి ఇంటికి కరెంటు మిగిలి మీరే ఉత్పత్తి చేస్తే అది ప్రభుత్వమే కొనుక్కొని మీకు జీవన ప్రమాణం పెంచుతానని మాట్లాడారు. ఈరోజు జీవన ప్రమాణం గురించి మాట్లాడితే ప్రపంచ దేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గొప్పగా ఉన్నది. సాక్షాత్తు మరి ప్రధానమంత్రి మోడీ గారే చెప్పారు, గత 5 ఏళ్లలో ఎంత కొనుగోలు శక్తి ఉన్నది ప్రజలకి, గొప్పగా ఉన్నది. వేట అంతా కూడా ఎంతో గొప్పగా పనులు కట్టారు. ఈ రోజు ఎందుకు కొనుగోలు శక్తి మరి తగ్గిందని మాట్లాడుకుంటే ఈరోజు 35% ప్రతి విషయంలో కూడా పెంపకాలు 6 నెలలు పెంచడం జరిగింది. మధ్యతరగతి నుంచి బిలో ప్రావర్టీలో ఉన్న ప్రజలంతా 35% 6 నెలల్లోనే 35% వాళ్ళ భారం మోయాలంటే ఎక్కడ కూడా జరగదని కూడా నేను మనవి చేస్తున్నాను. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న ఈవీఎం గోదాంను
కలెక్టర్ షణ్మోహన్ వివిధ శాఖల అధికారులు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎం, వీవీప్యాట్స్ భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల ఈవీఎంల గోదాములను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైసీపీ చేపట్టిన పోరుబాటులో భాగంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో పొంగునూరులో నిరసన ర్యాలీ చేపట్టారు. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ వైసీపీ చేపట్టిన పోరుబాటులో భాగంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో పొంగునూరులో నిరసన ర్యాలీలో చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ విగ్రహం నుంచి విద్యుత్ శాఖ ఈఈ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలో ప్రజలపై ఇప్పటి వరకు 15,000 కోట్ల భారం మోపారని, వచ్చిన 6 నెలల్లోనే 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలను పెంచబోమని హామీ ఇచ్చి అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను దోచేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటలకు ఇప్పటి చేతలకు సంబంధం లేదంటూ దుయ్యబట్టారు. ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజల తరఫున పోరాడుతుంది. ప్రజలందరూ కూడా గమనించాలి. ప్రజలు గలం విప్పకపోతే, ప్రజలు వాళ్లకు ఈరోజు జరిగే ఇబ్బందులు కానీ మాట్లాడకపోతే ఇదే పందాలో ఇంకా కూడా అనేక భారాలు ప్రజల పైన మోసే పరిస్థితి ఉంటుంది. విపరీతమైన బాధుడితో ఈరోజు ప్రజల్ని ఈరోజు పీల్చి పిప్పి చేసే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొస్తా ఉంది. కేవలం కొన్ని గ్రామాలే రాష్ట్రం అనే విధంగా ఈరోజు వ్యవహరిస్తా ఉన్నారు. అమరావతి అనే కొన్ని గ్రామాలకే ఈరోజు 70,000, 80,000 కోట్లు ఇప్పటికే అప్పు చేశారు. దాదాపు 1,00,000 కోట్ల పైన ఖర్చు పెట్టాలని ట్రై చేస్తూ ఉన్నారు. మిగతా ప్రాంతం కూడా ఆంధ్ర రాష్ట్రం అనేది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, ఆయన మరణం బాధాకరమని ఏపీసీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పంటా శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల వల్ల దేశం ఎంతో అభివృద్ధి చెందిందని, ఆయన మరణం బాధాకరమని ఏపీసీసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ పంటా శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి దేశాభివృద్ధికి కృషి చేశారని అన్నారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోల చంద్రశేఖర్, బ్రహ్మయ్య, సుబ్బరామరాజు, వేమయ్య తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ గాను, అదే మరి ఆర్థిక మంత్రిగాను ఆయన ఎన్నో సేవలు అందించడం జరిగింది. మనకి ఈరోజు ఆయన తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణ వల్లే భారతదేశం ఇవాళ ముందుకు పోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన చనిపోవడం కాంగ్రెస్ పార్టీకి, ఈ దేశానికి తీరని లోటు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆయనకు ఘన నివాళి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై కాంగ్రెస్. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశ ప్రజలకు తీరని లోటని ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దేశ ప్రజలకు తీరని లోటని ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసిన దాఖలాలు లేవని అన్నారు. పార్టీని నమ్ముకున్న వారికి నామినేటెడ్ పోస్టులు ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం కారణంగా 5 రోజుల పాటు సంతాప దినాలు పాటిస్తున్నామని ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. అనంతరం ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ నూతన సంవత్సర ఆంగ్ల క్యాలెండర్ను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆవిష్కరించారు. అదేవిధంగా మాజీ గూడూరు మున్సిపల్ చైర్పర్సన్ మంజులకు సంబంధించిన సంస్థ క్యాలెండర్స్ ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సహాయ నిధి కింద దాదాపు 14,77,000 రూపాయలు సీఎం సహాయ నిధి అందరూ కూడా ఇవ్వడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా చింతవరంలో గోపాల్ అనేటువంటి వ్యక్తిని ఆ రోజు మీకు తెలుసు, అది మరి బాగా గాయపరిచి సాగుతుంది దాకా పోయించాడు. ఆయనకు కూడా 5,70,000 రూపాయలు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. అట్లాగే నా కాన్స్టిట్యున్సీలో ఎవరన్నా సరే పేదవాళ్ళు పార్టీలకు అతీతంగా ఎవరు సీఎం సహాయ నిధిని అడిగినా ఇచ్చేదానికి మేమంటే నేను కాదు, చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నాడని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అట్లాగే అఫీషియల్ కార్యక్రమాలకి ఒక 5 రోజులు, ఎందుకంటే మన్మోహన్ సింగ్ గారు చనిపోయిన విషయం కూడా మీకు తెలుసు, అవి సంతాప దినాలుగా ఒక 5 రోజులు కేంద్ర ప్రభుత్వం
ఈ 5 రోజులు ఎక్కడ కూడా అఫీషియల్ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆయనటువంటి గౌరవం, ఒక మంచి మనిషిని మనం ఈరోజు కోల్పోయాం. కాబట్టి ఆయన ఆత్మ శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇప్పుడే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా పిలిచాం. యాక్చువల్గా ఈ కాన్స్టిట్యున్సీలో రైతులు ఎంత పంట వేస్తున్నారు, అలాగే ఎన్ని ఎకరాల పంట వేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి ఎరువులు ఏ విధంగా సరఫరా అవుతున్నాయి, ఎరువులు సరిపోలేదా, ఏదైనా ఇబ్బందిగా ఉందా, అది కూడా చెప్తే వాళ్ళు జేడీ గారితో కూడా మాట్లాడి ఈరోజు రైతుల సమస్యలు పరిశీలించేందుకు వాళ్ళతో రివ్యూ మీటింగ్ కూడా పెట్టాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు కూడా గ్రౌండ్ లెవెల్లో రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలని ఖచ్చితంగా మా దృష్టికి తీసుకొస్తే మేము ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి, అలాగే అవసరమైతే సీఎం గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఆ నియోజకవర్గం ఇప్పటికి నేను గెలిచినటువంటి 6 నెలల్లో 3 సార్లు ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్లు తీసుకొచ్చి పంచడం జరిగింది. అలాగే ఇంకా కూడా ప్రతి నెలకు ఒకసారి ఈ సీఎం రిలీఫ్ ఫండ్లు తీసుకొచ్చి అందరూ కూడా పేదలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన చెప్పగా పంచుతున్నాం. కాబట్టి మా నాయకులందరికీ రిపోర్ట్ చేస్తున్నాము. ఎవరైతే పేదవాళ్ళు మీ యొక్క వార్డుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా దృష్టించుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇక 31వ తేదీ కల్లా సభ్యత నమోదు కార్యక్రమం కూడా పూర్తి చేయమని చెప్పి పార్టీ ఆదేశించారు. ఇప్పటికే 55,000 సభ్యత్వం కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు సహాయ సహకారాలతో కూడా మేము చేయడం జరిగింది. ఏపీలో వైసీపీ నేతల నిరసనలపై కూటమి నాయకులు ఘాటుగా స్పందిస్తున్నారు. విశాఖ ఋషికొండ ప్యాలెస్ గతంలో పెంచిన ఛార్జీలపై ముందుగా వైసీపీ నేతలు వివరణ ఇవ్వాలని విశాఖ బీజేపీ సీనియర్ నేత దిలీప్ రాజు ప్రశ్నించారు. ఏపీలో వైసీపీ నేతల నిరసనపై కూటమి నాయకులు ఘాటుగా స్పందిస్తున్నారు. విశాఖ ఋషికొండ ప్యాలెస్ గతంలో పెంచిన ఛార్జీలపై ముందుగా వైసీపీ నేతలు వివరణ ఇవ్వాలని విశాఖ బీజేపీ సీనియర్ నేత దిలీప్ రాజు ప్రశ్నించారు. ఋషికొండను తవ్వి ప్యాలెస్ను నిర్మించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా ప్రజలకు ఉన్న సౌకర్యాలను కూడా దూరం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల వ్యవధిలోనే రాష్ట్రం అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. బడ్జెట్లో ఏపీకి కేంద్రం తగిన ప్రాధాన్యత ఇచ్చిందని, దాన్ని వినియోగించుకోవడంలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. వినియోగం అవటం వల్ల మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కనబడటం లేదనేది నా 5 లక్షల కోట్లు పోలవరానికి మంజూరు చేస్తారా? భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించిన నిధులు మంజూరు చేస్తారా? ఎన్ని ఫ్లైఓవర్స్ ఓపెన్ అయ్యాయి, ఎన్ని రోడ్స్ నిర్మాణం అయ్యాయి? మరి మీ మీడియా సాక్షిగా అంతా తెలిసిందే. తెలియంది ఏముంది? మోదీ గారు ఎప్పుడూ కూడా ఆంధ్రప్రదేశ్కి మొండి చెయ్యి చూపించలేదు. గత 5 సంవత్సరాలు వీళ్ళు పెంచిన ట్యాక్సులు, వీళ్ళు పెంచిన కరెంటు ఛార్జీలు గుర్తులేవా? మరి గత ప్రభుత్వంకి కూటమి ప్రభుత్వం వచ్చే 6 నెలలు మాత్రమే అయింది. గత 5 సంవత్సరాలుగా జగన్ గారు చేసిన పరిపాలన ఏ విధంగా ఉందో మరి ప్రజలందరూ చూసే కదా ఆ 11 సీట్లు ఇచ్చారు. మళ్ళా కుటుంబ ప్రభుత్వం వచ్చి 6 నెలలు. ఈ 6 నెలల్లో 5 సంవత్సరాలు అతనికి అధికారం ఇచ్చినందుకు 25 సంవత్సరాలు వెనక్కి నెట్టాడు. ఈ 6 నెలల్లో ఆ 5 సంవత్సరాలు పోయినటువంటి లాస్ ని ఇప్పుడు భర్తీ వెంటనే చేయలేం కనుక నెమ్మదిగా కుటుంబ ప్రభుత్వం అనేది పట్టు బిగిస్తుంది. రాష్ట్రంపై మళ్ళీ అప్పులు తేకూడదని ఒక ఆలోచనతో కేవలం ఇప్పుడున్న రెవెన్యూతోనే నెట్టుకొస్తున్నారు. దానికి తగ్గ కేంద్రం కూడా రాబోయే బడ్జెట్ లో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కి డెవలప్ చేసే విధంగా అమౌంట్స్ ఫండ్సింగ్ అనేది రిలీజ్ అవుతాయండి. గతంలో విద్యుత్ ఛార్జీలు పెరగలేదా? గతంలో విద్యుత్ ఛార్జీలు నమ్ముకోలేదా? వీళ్ళంతా టీటీడీని ధ్వంసం చేశారు. గుళ్ళన్నీ నానా రభస చేశారు. రెవెన్యూ ఏదైతే ఎండోమెంట్ తాలూకా సొమ్ము ఉందో తీసుకెళ్లి పాస్టులకి మొలాలకి ఇచ్చారు. అంతకన్నా అన్యాయమైన ప్రభుత్వం అయితే కుటుంబ ప్రభుత్వం కాదు. గత లోపాలన్నీ కప్పుకుంటూ ఈరోజు ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక సిపిన్ షీట్ చేశారు. ఇంకా అక్కడ ఉన్న ఆ తాలూకా ఛాయలు, ఇంకా వైసీపీ ఛాయలు అనేది కుటుంబ ప్రభుత్వం వచ్చినా సరే ఆ వాళ్ళకి సంబంధించిన ఇంకా స్మగ్లింగ్ కానీ, బియ్యం స్కామ్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వెలికి చూస్తున్నాయి. మనం చూస్తున్నాం కదా. పంచాయతీ రాజులో బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా డబ్బులు లేవని గతంలో ఒక కామెంట్ వచ్చింది. అది మరి ఆ పంచాయతీ రాజు గత ప్రభుత్వం ఏం చేసింది? ఇప్పుడు వచ్చే 6 నెలల్లోనే మీరు ఇంకేమీ చేయలేదని అడగడం ఎంతవరకు సమానం? 6 నెలల పరిపాలనకి వాళ్ళ ఇది మాట్లాడితే 5 సంవత్సరాల పరిపాలనకి మేమేం మాట్లాడాలో మీరే చెప్పాలి. 5 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది? విశాఖపట్నంలో రోడ్లన్నీ మేము వేసాం, LED లైట్లన్నీ మేము పెట్టాం, చాలా బాత్రూమ్లు కట్టించాం అని చెప్తున్నారు. విశాఖపట్నం అనేది స్మార్ట్ సిటీలో భాగం. దీనికి సంబంధించిన పూర్తి భారం అంతా కూడా కేంద్రం భరిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వానికి సంబంధం లేనిది.
మరి విశాఖపట్నం రోడ్లు మేము వేయించామని చెప్తున్నారు. రాష్ట్రం మొత్తం మనం చూసాం, గతంలో మీ మీడియా వాళ్ళే చూపించారు. గుంతల రోడ్లతో బస్సుల్లో ప్రయాణం చేయలేక గర్భంతో ఉన్న తల్లులు చనిపోవడం జరిగింది. దానికి ఆ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందో చెప్పాలి. జీవన్ గురించి ల్యాండ్ మేము అడిగితే ఆ ల్యాండ్ ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం అడిగేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే కదా అభివృద్ధి అనేది జరుగుతుంది. మరి అది ఇవ్వకుండా మాకేమీ అభివృద్ధి అవ్వలేదు, మాకే ఫండ్స్ రిలీజ్ చేయలేదు. గత ప్రభుత్వంలో నడిచిన నవరత్నాల్లో 6 రత్నాలు కేంద్ర ప్రభుత్వ సొమ్ముతోనే అవన్నీ కూడా ముందుకు సాగాయి. ఋషికొండ ప్యాలెస్ అనేది మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తలదించుకోవాల్సిన ఒక పెద్ద తప్పిదం. రాష్ట్రం అప్పుల్లో ఎదుగుతూ ఉంటే మనకు విలాసమైన భవనాలు అవసరం అండి. అదే 500 కోట్లు ప్రజా దుర్వినియోగం వాళ్ళ ఇంట్లోకి తెచ్చి ఎవరు పెట్టలేదు. ఇదంతా ప్రజల తాలూకు అందమైన ప్రదేశం అండి. దాన్ని అరగుండు గీకి దాని మీద ఒక ప్యాలెస్ వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ భార్య మనకి గిఫ్ట్ గా ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన పెద్ద దగ అండి. ఇదంతా ప్రజల సొమ్ము అంతా దుర్వినియోగం చేసి ఆ ప్యాలెస్ వల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి ఉపయోగం లేదు. ఆంధ్ర ప్రజలు జోబీలు కన్నం కొట్టి మరి ఆ ప్యాలెస్ కట్టారండి. సుందరమైన ప్రదేశాన్ని ఈ రోజు చూస్తే మట్టి బుగ్గుపాలు చేసినటువంటి వైనం వైసీపీదే. వైసీపీ వాళ్ళకి ఈ ధర్నాలు, రాస్తాలు, రోకోలు చేయడం కాదు, దాని మీద ముందు సమాధానం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖలో వైసీపీ నాయకుల పోరుబాట. పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలన్న మాజీ మంత్రి అమర్నాథ్. పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోండి. వైసీపీ ఆధ్వర్యంలో నరసాపురంలో మాజీ ఎమ్మెల్యే ముదునూరి ఆందోళన. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల గోదామును పరిశీలించిన కాకినాడ కలెక్టర్ షణ్మోహన్. భద్రతపై అధికారులకు దిశానిర్దేశం. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ పొంగనూరులో నిరసన. ప్రజలపై వేసిన భారాన్ని ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి డిమాండ్. సమాప్తం. నమస్కారం.